హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే ఏమిటి అనుకుంటున్నారా? టమాటా పచ్చడి రోట్లో చేసామండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి అండి. చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇవి టమాటాస్ ఇవన్నీ కూడా మనం ఇలా దోరగా ఉన్న టమాటాలు అయితే తీసుకోవాలి. మరీ పండిపోయిన టమాటాలు అయితే అంత టేస్ట్గా ఉండవు. కొంచెం దోరగా పండినట్టు ఉన్న టమాటాలను అయితే మనం తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పచ్చడి అనేది ముక్క కూడా చాలా బాగుంటుంది. వీటినన్నిటిని కూడా ఇలాగ 4 పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనము ఒక రోజు మొత్తం ఊరనివ్వాలి. అలా ఊరితే అలాగా వస్తుంది రసం. అదంతా చూసారు కదా, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఒక రోజు మొత్తం మనము కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ముక్కలు 4 పీసెస్లా కట్ చేసుకొని ఇలాగ దేంట్లో మనం స్టోర్ చేసాము అంటే ఇలా రసం ఊరుద్ది. వీటిని మనం తెల్లారే వీటిని ఎండపెట్టుకోవాలి. చూడండి, మేమైతే ఎండపెడుతున్నాము. ఏటికాయ వాటర్ ముక్కలు సపరేట్ చేసి ఎండపెడుతున్నాము. వీటిని అన్నిటినీ కావాలనుకుంటే ఒక రోజు ఎండపెట్టుకున్నా పర్లేదు. బాగా ఎండాలి అనుకుంటే ఒక 3 days 4 days ఎండపెట్టుకున్నా సరిపోద్ది. ఈ రసం కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా ఎండలో పెట్టాము. ఆ పైన లేయర్ టైప్లో ఎలా వచ్చిందో. ఆ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా 3 kgs అయితే తీసుకున్నాము. మనం 1 kgకి 3/4 kg అయితే తీసుకోవాలి. కారము అండ్ సాల్ట్ కూడా 3/4 kg అంటే 250 grams అనేది తీసుకోవాలి. ఇంకా దీంట్లో చింతపండు కూడా వేస్తారు. చింతపండు కూడా మనం మిరపకాయ పచ్చడి ఇంకా అలా పెట్టుకున్నప్పుడు అది కూడా 1/4 kg అనేది వేయాలి, 250 grams. కానీ ఈ టమాటా అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోద్ది మన టేస్ట్కి తగ్గట్లు. అదైతే 1/4 kg వేస్తున్నాం అంటే 250 grams అయితే వేస్తున్నాము చింతపండు అనేది. టమాటా ముక్కలు అవన్నీ చూడండి బాగా ఎండిపోయాయి. ఇంకా కారం కూడా కేజీకి 1/4 kg అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్స్, ఉప్పు కారం అనేది కూడా సేమ్ యాసిటీస్గా వేసుకుంటే సరిపోద్ది. టేస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము రోట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, ఇదివరకు అయితే పూర్వం అయితే 10 kgs 20 kgs ఉన్న రోట్లో అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే అంతా గ్రైండర్లో వచ్చేసినాయి కదా. ఇలా గ్రైండర్లో కాకుండా చాలా తక్కువ పచ్చడే కదా, 3 kgs కదా, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా రోట్లో అయితే రుబ్బుతున్నాం. స్టార్టింగ్ అయితే చింతపండులా ఉంటుంది కదా, దాన్ని అయితే బాగా నలిగేంత వరకు అయితే ఫస్ట్ దాన్ని వేస్తున్నాము. రోట్లో వేసి అయితే మెత్తగా నలిగేంత వరకు అయితే రుబ్బుతున్నాం. చూస్తున్నారు కదా, అది గింజ తీసింది అయితే ఉండాలి, గింజ ఉన్నదైతే వేయకూడదు. చూడండి, ఊరడం వల్ల ఇంకొంచెం మెత్తగా ఉండి బాగా నలిగిపోతుంది స్పీడ్గా. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాము. ఇవి కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఎండి ఉన్నాయి కదా, వాటిని కూడా దంచుతున్నాము రోట్లో. పచ్చడి అయితే చాలా టేస్టీ అయితే చాలా బాగుంటుంది. మనము చక్కగా రోట్లో చేసుకున్నది, గ్రైండర్లు అలాంటివి ఏమి యూస్ చేయకోకుండా ఇంట్లోనే టేస్టీగా అయితే చాలా తక్కువ పచ్చడి ఈజీగా పెట్టుకున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండర్లో వాటిలో కన్నా టేస్ట్గా రోట్లో చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకోవడం వల్ల కరెంట్ మిషన్తో వాటితో చేసుకోవడం వల్ల ఎలాంటిది ఏముంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేద్దాంలే అన్నట్లు ఇంకా గ్రైండర్లో అయితే వేస్తున్నారు. అలా కాకుండా ఇలా చేయండి. ఇది మళ్ళీ పచ్చడి అనేది ఇలాగ రోట్లో చిన్న రోలు కదా, కొంచెం అయితే పట్టాయి. కొంచెం చింతపండు, కొంచెం ఇది చూసారు కదా, టమాటా ముక్కలు, కొంచెం కారం సాల్ట్ ఇలాగ కొంచెం వేసి ఇలాగ ఈ విధంగా అయితే ఒక 3 times అయితే పట్టింది. అంతా నలిగేంత వరకు పచ్చడి మొత్తం చూస్తున్నారు కదా. అదే దాన్ని ఇంకా జాడీలో అయితే వేయాలి. మనం జాడీలలో గ్లాస్ వాటిలో పెట్టడం వల్ల పచ్చడి అనేది టేస్ట్గా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా మంచిది. ఎంతవరకు ప్లాస్టిక్ ఈ జాడీల్లో ఇలా పెట్టడం వల్ల అయితే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. పచ్చడి అనేది కూడా ఉండే కొన్ని ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పెట్టినా కానీ ఒకలాగే ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నా కానీ టేస్ట్ అయితే అసలు మారదు. సంవత్సరం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కొత్త పచ్చడిలాగే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి మొత్తాన్ని అయితే జాడీలో అయితే సర్దుతున్నాం. చూస్తున్నారు కదా వీడియోలో, ఇదంతా సొమ్ము చేస్తున్నాము. పచ్చడి మొత్తము చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా లాస్ట్ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రోట్లో ఇంకా ఇలాగా లాస్ట్న ఫైనల్లో అయితే మా నానమ్మలు అందరూ కూడా చక్కగా ఇలాగా రైస్ని అందరికీ, చిన్నపిల్లలకి అందరికీ చక్కగా ముద్దల్లా పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది.
ఇలాగా నానమ్మలతో జీజవ్వలతో ఎవరికైనా గోరుముద్దలు తిన్న ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే కింద ఒక లైక్ అయితే కొట్టండి. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందా గుర్తుందో అయితే మనం కింద అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఆ పచ్చడి మొత్తం జాడీలో పెట్టిన తర్వాత అంతా సమ్ముగా అయితే చేస్తున్నాము. ఏకుడు దిగుడుగా ఉన్నా ఎలా పడితే అలా ఉన్నా కానీ ఫంగస్ అనేది పట్టేస్తుంది. అంతా సమ్ముగా చేసిన తర్వాత దానిపైన అయితే ఆయిల్ అనేది అప్లై చేయాలి. అప్పుడు ఎలాంటి ఫంగస్ ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, పచ్చళ్ళు అన్నిటికీ కూడా శనగ ఆయిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది కూడా మాగి కొందుగా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాగ కొంచెం పచ్చడి అనేది జాడీలో నుండి తీసుకొని ఇలాగ మనం తాలింపు అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తాలింపు చేసుకోవడం అందరికీ తెలుసు కదా. పచ్చెనపప్పు ఇంకా అన్నీ వేసుకొని తాలింపు అనేది చేసుకోవాలి. ఆయిల్ అంతా వేసుకొని ఎండుమిర్చి, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.